నీ హృదయం నాకి అనే మాట రాయబడింది. అవునండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ పాప రోత హృదయాన్ని ఇమ్మని అడుగుతా ఉన్నాడు. మానవుని హృదయం అనేకమైనటువంటి పాపములతో నిండి ఉంది. మానవుని హృదయంలో నుండి అనేక రకాల పాపాలు బయలు వెళ్ళి మానవుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఈ పాప జీవితంలో నుండి మానవుడు బయటపడలేకపోతా ఉన్నాడు. అందుకే మనం చూస్తూ ఉంటాం, ఈ యొక్క వార్తాపత్రికల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఆ ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విధంగా చాలా రకాలైనటువంటి మరణాల గురించి మనం వింటూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి పాపం. మానవుని హృదయం బహు భయంకరమైనటువంటిది. దేవుని వాక్యం చెప్తా ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవారు ఎవరని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఈ పాప హృదయంతో మానవుడు దేవుణ్ణి చూడలేడు. ఈ పాప హృదయంతో మానవుడు స్వర్గం చేరలేడు. ఈ పాప హృదయంతో మానవుడు నెమ్మది పొందలేడు. అందుకొరకు యేసు ప్రభు లోకరక్షకుడుగా, జగత్ రక్షకుడుగా నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి దిగి వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడిననే మాట వ్రాయబడింది. యేసు క్రీస్తు ప్రభుగా ఆయన ఈ లోకంలో అవతరించినాడు. ఈ లోకంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినాడు. పరిశుద్ధాత్మ ద్వారా మరియ కన్యక గర్భమందు కుమారునిగా జన్మించినాడు. ఈ లోకంలో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినాడు. అంతేకాదు ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగువారికి మాటలు ఇచ్చినాడు, అనేకమైన దయాలను వెళ్ళగొట్టినాడు, చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు. అయితే పాపి అయినటువంటి నిన్ను నన్ను ప్రేమించి నినా పాపముల కొరకు యేసు ప్రభు తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. మనందరి పాపములు యేసు ప్రభు సిలువ మీద మోసినాడు. మనందరి పాపముల కొరకు యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడినాడు. 3 మేకుల మధ్య ఆయన వేలాడినాడు. అలాగనే యేసు ప్రభు మానవులందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. సోదరి సోదరుడా, ఎంతకాలం పాపంలో నువ్వు జీవిస్తావు? యేసు ప్రభు చెంతకురా. యేసు ప్రభు నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు, నీకు మోక్షం ఇస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, నీకు శాంతినిస్తాడు, నీకు పరలోకం ఇస్తాడు. సోదరి సోదరుడా, ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరందరూ కూడా పొందగలరు. దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మోకరించండి. యేసు ప్రభు గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇక్కడే బేతేలు ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవదాసులు ఉంటారు, మీకు వాక్యం చెప్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, మీరందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం గల యేసు ప్రభు, మీ పాదాలు కొందనాలు. ప్రభా, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్మని మీరు మాట్లాడుతూ వచ్చినారు. మానవ హృదయాన్ని శుద్ధి చేయడానికి లోకానికి వచ్చినారు. ప్రభా, నీ కొందనాలు. సిలువలో మరణించి తిరిగి లేచినారు. సత్యం ఇక్కడ ప్రజలందరూ విన్నారు. విన్నవారిలో మీ కార్యం చేయండి నాయన. మీ చిత్తంలో మీ ఏర్పాట్లో ఉన్న వారిని రక్షించుకోనండి ప్రభా. ముందుకెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.